కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజుటి ఎపిసోడ్ ఈ రోజు నవంబర్ 27వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, శివనారాయణ ఇంకా కార్తీక్ అయితే మాట్లాడుకుంటా ఉంటారు. శివనారాయణ అయితే తన గురువు గారు చెప్పిన దాని గురించి కార్తీక్‌కి చెప్పి చాలా అంటే చాలా భయంగా ఉందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కువగా కాంచనాని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అనగానే కార్తీక్ అయితే దిమ్మరిపోతాడు. ఎందుకబ్బా అనుకుంటాడు. కార్తీక్ అప్పుడు శివనారాయణ చెప్తాడు, ఇప్పుడే నా కూతురు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎంతో కాలం తర్వాత ఇప్పుడే నా కూతురు తన తల్లి తన కోడల ద్వారా మళ్ళా పుట్టి తన ఇంటికి వస్తుందని ఇప్పుడే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం ఇప్పుడే దూరం అయిపోయిద్దేమో, ఎప్పుడు దూరం అయిపోయిద్దో, మళ్ళా ఈ గండాల వల్ల, ఈ ప్రమాదాల వల్ల అని చాలా భయంగా ఉంది రాజా. మీ అమ్మకి అసలు ఆ సంతోషం దూరం కాకుండా చూసుకోవాలిరా మనం ఎలాగైనా అని అయితే ఇంకా శివనారాయణ చెప్తా భయపడతా బాధపడతా ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే, నువ్వు భయపడబాకు తాత, ఎందుకు భయపడతావు, నేనున్నా కదా. ఒకవేళ వచ్చి ఒకవేళ నిన్ను భయపెట్టింది అనుకో, నా మనవడు పోతురాజులాగా ఇంటి బయట ఉన్నాడు, ప్రమాదాన్ని దాటుకొని నా మానవుని దాటుకొని నువ్వు రావాలి అని ప్రమాదానికి చెప్పు. అప్పుడు ఖచ్చితంగా అది భయపడి, తాత నేనున్నాను, నేను చూసుకుంటాను, నీకేం భయం, నేనున్నాను కదా, నువ్వు బాధపడాల్సినంత అవసరమే లేదు, నీ మొహమే చిరునవ్వు కోల్పోవాల్సినంత అవసరం కూడా లేదు, నేను చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చినా నేనున్నా నీ ముందు. ఆ ప్రమాదం ముందు కూడా నేనున్నా, నేను ఆపేస్తా ఏదైనా కానీ. ఇంట్లో వాళ్ళకి ఏ ప్రమాదం రానివ్వను, ఇంట్లో వాళ్ళకి నీకు ఈ కుటుంబానికి రానిను, నా కుటుంబానికి రానిను, దీప కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏ ప్రమాదం రానివ్వను తాత, నేనున్నాను, నేను చూసుకుంటాను, నీకు ఏ బాధ ఏ టెన్షన్ కూడా అవసరం లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని అయితే చెప్తాడు. అప్పుడు శివనారాయణ చెప్తాడు, నీలాంటి మనవాడు ఉంటే ఎవరైనా ఎందుకు బాధపడతారా నువ్వు ఉండగా. నేను చిన్నప్పుడు నీకు చీకట్లో ఉంటే నేనున్నాను తోడుగా, నీ భయపడకుండా నేను చెప్పా, కానీ ఇప్పుడు నువ్వు నాకు చావు గురించి భయపడబాకని నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు, ఇంతకంటే ఏం కావాలరా. సరేలే, నువ్వు ఉన్నావు కదా, నాకేం భయం అని శివనారాయణ అయితే ఇంకా టెన్షన్ అయితే తగ్గించుకుంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ కూడా అప్పుడు ఆలోచిస్తా ఉంటాడు, బయట ప్రమాదం తర్వాత సంగతి తాత, కానీ ఇంట్లో ఉన్న జోష్న సంగతి ముందల చూడాలి. ఆ జోష్నే పెద్ద ప్రమాదం, తర్వాత వారు ఎల్లుని ఎలా అడ్డుకోవాలో ముందల చూడాలి తాత అని అనుకుని ఆలోచిస్తుంటాడు. ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా జోష్న పారిజాతం దగ్గరికి తీసుకెళ్తారు. జోష్న అయితే ఏడుస్తా ఉండిద్ది, వాళ్ళ అమ్మ చెంప దెబ్బ కొట్టిందని ఏడుస్తా ఉండిద్ది. ఇంకా జోష్నకైతే ఏడుస్తా ఉండేదానికి అప్పుడే ఇంకా పారిజాతం అయితే వస్తది. వచ్చిన తర్వాత, నువ్వు ఏడ్చినా గానీ మీ అమ్మ కొట్టిన దాంట్లో తప్పేం లేదు. ఒకవేళ నువ్వు దీపన్ అని ఉంటే పర్లేదు, కానీ నువ్వు అమ్మతానాన్ని అన్నావు కాబట్టి దాంట్లో నీ కొట్టడంలో తప్పే లేదు అనగానే, జోష్న ఆడ ఫ్రూట్స్ మీద కత్తి ఉంటే షాక్ ఉంటే ఆ షాక్ తీసుకెళ్లి పారిజాతం గొంతు మీద పెట్టి, ఇప్పుడని అనేదలికి పారిజాతం ఆ కత్తిని ఇంకా దగ్గరికి తీసుకొచ్చుకొని, ఇప్పుడు చెప్తున్నాడు కదా నువ్వు అని, ఖచ్చితంగా తప్పే అని అయితే అనగానే ఇంకా జోష్న అయితే ఆ షాక్ ని విసిరేసి, అసలు మీకేమైంది, అసలు మా అమ్మ పట్టించుకోలేదంటే ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను, కానీ నువ్వు కూడా నన్ను అలా అంటున్నావు, అసలు బాధపడిద్దో లేదో అని కూడా తెలుసుకోకుండా నువ్వు కూడా నా మాట నన్ను అంటున్నావు, అసలు ఏమైంది మీ అందరికి అని అయితే జోష్న అయితే అంటా ఉండేది. అప్పుడు పారిజాతం అనేది, నువ్వు దీపన్ అని ఉంటే పర్లేదు, కానీ నువ్వు ప్రతి ఒక్కరిని అన్నావు, ప్రతి ఒక్క అమ్మతనాన్ని అన్నావు, అందుకే మీ అమ్మకు కూడా కోపం వచ్చింది అనేది అనేది. అప్పుడు జోష్న అనేది, ఓహో నేను ఆ మాట అనగానే మీ పురుళ్ళు మీకు గుర్తొచ్చినాయా అని జోష్న అయితే అంటా ఉండిద్ది. అయినా కానీ ఇది నా టైం బాగలేదులే, ఏదన్నా కానీ నా మీదకే వస్తుంది అనేది జోష్న అయితే అంటా ఉండిద్ది. ఇంకా అనేది ఏమనిదంటే, అలా అయితే ఇప్పుడు అంటే దీప కడుపులో ఉన్న బిడ్డనే పుట్టకుండా చేస్తే, ఆ మాట అన్నందుకే అంత కోపం వచ్చింది, మరి ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డనే లేకుండా చేస్తా, అప్పుడు ఏమనుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు అని అయితే జోష్న అయితే అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనేది, నేను నువ్వు ఇప్పుడు గనక ఆ మాట అన్నావే అనుకో, అసలు ఆ కార్తీక్ గడు దీప అంటే ఇంట్లో వాళ్ళు తర్వాత సంగతి, ఆ కార్తీక్ గడు నేను అసలు వదిలిపెట్టడు, అప్పుడు నువ్వు బిడ్డలో మార్చావు కదా అని అయితే అడిగింది జోష్న అయితే. అప్పుడు వాడు చిన్న పిల్లోడే, ఇప్పుడు వాడు రావణాసురుడు 10 తలలు ఉన్న రావణాసురుని కూడా ఒక్క బాణంతో లేపేశాడు, రాముడిలాగా తయారయ్యాడు. ఇప్పుడు వాడికి గనక ఈ విషయం గనక తెలిసిందే అనుకో, మరదలవని కూడా చూడు అనేది అనిద్ది. ఇంకా పారిజాతం అయితే అప్పుడు జోష్న అనేది, మరదలవన్న అసలు జ్ఞానం ఏడుందిలే, అసలు ఇప్పుడు ఆ విషయం అది ఎప్పుడో పోయింది, అసలు ఇప్పుడు ఆ దీప వల్లే నాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు, కాబట్టి ఆ దీపకి బాధని మిగిలించాలి అంటే ఆ కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలి, కాబట్టి ఖచ్చితంగా ఆ బిడ్డని చంపేస్తా, ఖచ్చితంగా జరిగి తీరిద్ది అనేది అనుకుంటా ఉండిద్ది. పారిజాతం, ఆ బిడ్డ మీద నీకేం పగే అంతలా ఉన్నా, ఆ కార్తీక్కి వాడికి పుట్టారు, నీకేం పగ అనగానే, నీకు తెలియదు కదా కానీ ఆ బిడ్డ ఈ ఇంటి 4వ తరం వారసురాలు, ఆ బిడ్డ గనక భూమి మీద అడుగు పెట్టింది అనుకో, నా పరిస్థితి అయిపోయినట్టే అని అయితే జోష్న మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. లేకపోతే ఇంకా బయటకి ఏమనిద్ది అంటే, నాకు నచ్చలా, నేను లేకుండా చేస్తా ఖచ్చితంగా అనేది జోష్న అయితే అనేది. ఇంకా పారిజాతం కూడా ఏం చెప్పలేకైతే గమ్మునైతే ఉండిపోయింది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా జోష్న అదే దీప ఇంకా కార్తీక్ దగ్గరికి తీసుకొస్తారు. దీప అయితే కూరగాయలు కట్ చేస్తా జోష్న అన్న మాటలే గుర్తు చేసుకుంటా ఉండిద్ది. అప్పుడే కార్తీక్ వస్తాడు, ఎందుకు బాధపడుతున్నావు, అసలు ఏమైంది చెప్పు, ఏం లేదులే బాబు, ఏం లేదు అంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, ఏమెందుకు లేదులే, జోష్న అన్న మాటే తెలుసుకొని బాధపడతా ఉన్నావు, అయినా కానీ అత కొట్టింది కదా జోష్న అని, ఇంకెందుకు బాధ నీకు అనగానే, అప్పుడు దీపానిది, అది మురుగుంట బావా, ఎన్ని దెబ్బలు పడ్డా ఏం పడ్డా మురుగుంట మీద ఏమేసిన అది మన మీద పడిద్ది కానీ అది పోదు, అలాంటప్పుడు మురుగుంట నువ్వు ఎందుకు మనసులో మరలా పక్కన పెట్టేయచ్చు కదా, ఎలా పక్కన పెట్టేయగలను బావా, అదంతా సింపుల్ గా ఎలా పోయింది అని మాట్లాడింది చూసిన నన్ను అంటా ఉండిద్ది. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే ఆడుకొచ్చి, సుమిత్ర రాగానే అప్పుడు కార్తీక్ కవర్ చేయడానికి, ఏం లేదు లేత, ఏదో కూర వండుతావంటే టమోటా వేసిన పప్పులు కలిపి ఏదో పచ్చి ఏదో కూర చేయి అన్నాను నేను, అది మామయ్యకి ఇష్టం కదా
అదే జ్యోత్స్నని అడుగుతానని దీప అంటుంది. అదే జరిగింది అత్త అని తనగలిగి ఆపరా నువ్వు చాలు గాని అంతలా తెలుసుకోలేని దాన్ని కాదు గాని ఆ మాటల ఆ మాటలు ఇన్నందుకే నాకు అంత కోపం వచ్చి జ్యోత్స్నని కొట్టాను. అలాంటప్పుడు మాటలు పడిన దీపకి ఎంత బాధ ఉండాలి చెప్పు. అది కూడా తెలుసుకోలేకుండా నేనున్నానా? ఆ బాధను దూరం చేయడానికి నేను ఇప్పుడు ఇక్కడికొచ్చాను అని అయితే సుమిత్ర అయితే అనిద్ది. అప్పుడు దీప అనిద్ది అదేం లేదులే అమ్మగారు. ఏం లేదులే అనగానే అదేం ఎందుకు ఉండదులే దీప ఎంత బాధ కలగకపోవచ్చు అంతలా కన్నీళ్లు పెట్టుకోవాలంటావు చెప్పు. ఏం చేయమంటావు? దానికి కూడా ఒక పరిష్కారం ఆలోచించాలి. జోష్నకి పెళ్లి సంబంధం చూడమని మీ మామయ్యకి చెప్పెళ్ళారా? దానికి కూడా అది పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళిపోతే అక్కడైనా బాగుండేదిలే అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే దీప అనిద్ది మనసు అంటే మనసులో కల్మషం లేకపోతే ఎక్కడున్నా ఒకటే. అదే మనసులో కల్మషం ఉంది అనుకోండి. అది ఎక్కడ ఆ జ్యోత్స్న ఎక్కడున్నా గానీ మనకి కాస్ట్ ఏదైనా జరుగుతానే ఉండిద్ది. ఏదైనా చేయగలదు అనైతే దీప అయితే అనిద్ది. మంచి మాట చెప్పావు దీప అనైతే సుమిత్ర అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు. ఏమంటాడంటే అదే దీపని పెళ్లి సంబంధం చేయడం మంచిదే కదా అనగానే మంచిదే కానీ దీప చెప్పింది కూడా కరెక్టే కదా. ఎక్కడున్నా గానీ మనసు బాగలేకపోతే ఏది రాదు అనైతే సుమిత్ర అయితే అనిద్ది. అప్పుడు సుమిత్ర అనిద్ది దీ ఇప్పుడు జ్యోత్స్నకుంది ఒకటి అంటే మనల్ని ఏమన్న మనిషిని అనాలంటే ఒకటి ఈర్ష్య ఉండాలి. ఇంకొకటి పగ ఉండాలి. జ్యోత్స్నకుంది ఈర్ష్య. ఈర్ష్య ఎందుకు అత్త గాని అప్పుడు అనిద్ది సుమిత్ర ఈర్ష్య ఎందుకంటే కార్తీక్‌ని జ్యోత్స్న పెళ్లి చేసుకోవాలనుకుంది. కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడదానికి ఇది సరిపోదా ఈర్ష్య? ఒక వేరే వాళ్ళ మీద ఈర్ష్య కలగడానికి ఇదొక్క కారణం సరిపోదా? అనైతే సుమిత్ర అయితే అనిద్ది. ఇంకొకటేందంటే హోమం జరిగేటప్పుడు అనుకోకుండా నీ చేతుల మీదుగా హోమం జరిగింది. ఇంకొకటి తల్లివి నువ్వయ్యావు. అందరూ నిన్ను పొగుడుతా నిన్ను సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నారు. ఇయన్నీ సరిపోవు దీప. ఈర్ష్య కలగడానికి ఒక మనిషికి వేరే మనిషి మీద అనైతే సుమిత్ర అయితే అనిద్ది. అయినా గానీ దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకొకటేందంటే నీ విషయంలో బాధగా ఉంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తోడుగా ఉంటే పిల్లలు చాలా అంటే చాలా సంతోషపడతా ఉంటారు. అనగానే కార్తీక్ ఉన్నావు గదత్తా ఎదురుగానే అనేది అనగా నేను కాదురా ఎంత ప్రేమ చూపించినా తల్లిదండ్రులు అంత ప్రేమ చూపియలేం గదా! ఇప్పుడు నేనున్నా గానీ అంత ప్రేమ చూపియలేం. తల్లిదండ్రులంటే ఆ ప్రేమ వేరు. ఆ ప్రేమను ఎవరు గూడా చూపియలేరు. ఏం చేద్దాం కొన్ని రుణాలు తీరిపోయినప్పుడు అందరూ ఎళ్ళిపోతా ఉంటారు. అనగానే ఇంక సుమిత్ర అనగానే దీప అయితే నువ్వేనమ్మా నా తల్లి. నేను చెప్పుకోలేకపోతున్నాను ఏం చేద్దాం అనేది అనుకుంటా ఉంటది. అప్పుడు కార్తీక్ అంటాడు. నువ్వే దీప తల్లి. అది దీపకు తెలుసు కానీ నీకే తెలీదు. నీ కూతురికి తెలుసు కానీ నీకే తెలీదు. అనేది కార్తీక్ అయితే మనసులో అనుకుంటా ఉంటాడు. ఇంక సుమిత్ర అయితే బాధపడబాకు నేనున్నాను గదా! ఎంత చేయాలో అంత చేస్తాను అనైతే అంటాడు. అనైతే అనిద్ది. ఇంక సుమిత్ర అయితే ఎళ్ళిపోయిద్ది. ఇంకప్పుడైతే ఇంకా దీప అయితే బాధగా ఉంది, సంతోషంగా ఉంది. బావ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాకపోవడానికి ఏముందిలే. అదే చెప్పింది గదా! తల్లిదండ్రులు లేకపోయినా తల్లిదండ్రులంత ప్రేమ పంచడానికి నేనున్నాను గదా! అనైతే హత్తుకుంటారు ఇద్దరైతే. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా శివనారాయణ అయితే కూర్చొని ఉంటాడు సోఫాలో. ఇంక అప్పుడే శ్రీధర్ అయితే వస్తాడు. శ్రీధర్ రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పగానే గుడ్ మార్నింగ్ సార్ ఏంది అంటాడు శివనారాయణ అయితే. దశరథ్ కూడా అప్పుడే వస్తాడు. బావకి డెడికేషన్ బాగా ఎక్కువైపోయిందిరా నాన్న అనగానే సెటిల్ చేయడానికి నేనే దొరికానా బావ అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా సరే అని కూర్చుంటారు. ఏమైంది శ్రీధర్ వచ్చావు అనగానే కంపెనీ విషయాలు కొంచెం మాట్లాడాలి మామయ్య గారు. అది జ్యోత్స్నతో కూడా మాట్లాడాలి. నాతో చెప్పు అని శివనారాయణ అంటే లేదు మామయ్య గారు. అది జ్యోత్స్న ముందే మాట్లాడాలి. జ్యోత్స్న పిలవండి అనగానే పారిజాతం అప్పుడే వచ్చిద్ది. ఏమైంది అనగానే శివనారాయణ పారిజాతాన్ని జ్యోత్స్నని పిలవనగానే జ్యోత్స్న అయితే పిలిచిద్ది. ఇంకప్పుడే సుమిత్ర, కార్తీక్, దీప వాళ్ళు కూడా వస్తారు. ఇంకప్పుడే ఇంకప్పుడే జ్యోత్స్న రాగానే ఇంకా శ్రీధర్ అయితే హాయ్ జ్యోత్స్న ఎలా ఉన్నావు అనగానే ఇంకా జ్యోత్స్న మాత్రం పట్టించుకోకుండా నన్ను ఎందుకు పిలిచారనేది. అప్పుడు దశరథ్ పలకరిస్తున్నాడు కదా! పలకరించినప్పుడు సమాధానం చెప్పాలి. పలకరించాలి మనం కూడా అనగానే అప్పుడు జ్యోత్స్న హాయ్ మామయ్య బాగున్నాను అనేది అనిద్ది. జ్యోత్స్న మాత్రం ఇంకా ఇంకప్పుడైతే నన్నెందుకు పిలిచారో చెప్పండి అనేది జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. ఆగు చెప్తాడు కదా! శ్రీధర్ వచ్చాడుగా చెప్తాడులే ఉండు అని అంటాడు సోనారాయణ అయితే. ఇంకప్పుడైతే ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే చెప్తాడు. మన కంపెనీ అకౌంట్స్ లో నుంచి కొంత డబ్బు జోష్న అకౌంట్‌కి ఎళ్ళింది. కొంత డబ్బు అంటే ఎంత డబ్బు అనేది పారిజాతం అయితే అడిగిద్ది. అప్పుడు శ్రీధర్ చెప్తాడు. 2,34,00,000 రూపాయలైతే మా కంపెనీ అకౌంట్ నుంచి జోష్న అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయినాయి అని చెప్పగానే 2,34,00,000 అని అయితే పారిజాతం అంటా ఉండిద్ది. అవును. అక్షరాల 2,34,00,000 జోష్న అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయినాయి. అది ఏం జ ఆ డబ్బు ఏమైంది అని తెలుసుకోవడానికి నేనొచ్చాను. మామూలుగా అయితే బోర్డ్ మీటింగ్ పెట్టి అందరి ముందు అడగాలి. కానీ చైర్మన్ గారి మనవరాలు కాబట్టి ఇంటికొచ్చి పరువు పోకూడదని ఇక్కడ మాట్లాడుతున్నాను అనేసి శ్రీధర్ అయితే చెప్తాడు. అప్పుడు అప్పుడు పారిజాతం అయితే ట్రస్ట్ కేసు ఉండిద్దిలే అనేసి అనగానే ట్రస్ట్ కేసు ఉండిద్దంటానికి మామూలుగా అది కంపెనీ అకౌంట్ నుంచి ఏస్తారు కదా ట్రస్ట్‌కి. ఎవరికీ తెలియకుండా ఎయ్యాలనుకునేవాళ్ళేరా అనేది పారిజాతం అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు. ఎవరికీ తెలియకూడదు అనుకుంటే కంపెనీ అకౌంట్ నుంచి ఎయరు. తన సొంత డబ్బే ఏస్తారు అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇప్పుడు పారిజాతం అనిద్ది. బాగానే అడుగుతున్నారులేరా. మీ నాన్నేమో కంపెనీ సీఈఓ అయ్యి మరీ అడుగుతున్నాడు. నువ్వేమో ఇంట్లో ఉండి మరీ అడుగుతున్నావు. చెప్పిద్దిలే చెప్పకుండా యాడికి పోయిద్ది అనగానే ఇంక దశరథు, సుమిత్ర అందరూ అయితే ఏం చేసావు చెప్పు అంత డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పు అనేది అడుగుతా ఉంటారు. ఇంక జ్యోత్స్న అయితే అట్టానే ఉండిద్ది. జ్యోత్స్న నువ్వు కుదిరి ఉండే సమయం కాదు చెప్పు అనేది పారిజాతం అయితే లాగి పెట్టి అంటే ఒక పీకు పీకి చెప్పనిద్ది. నువ్వు యంత్రాలను కొట్టాల్సినంత అవసరం లేదని అయితే జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది పారిజాతాన్ని. అప్పుడు పారిజాతం అనిద్ది. యంత్రాన్ని అడుగుతున్న సమాధానం చెప్పు అనేది జ్యోత్స్న అయితే అనిద్ది. అదే పారిజాతం అయితే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది. ఏం చేశానంటే ల్యాండ్ కొన్నాను అనేది జ్యోత్స్న మాత్రం ల్యాండ్ కొన్నావా? ల్యాండ్ కొన్నావా అంటే ఎందుకు కొన్నావు అని అయితే సుమిత్ర అయితే అడిగింది. నీకోసమే కొన్నాను అనేది అనిద్ది. జ్యోత్స్న అయితే నా కోసం ఎందుకు కొన్నావు? మీ అమ్మ కోసం అని దశరథ్ అయితే అడుగుతాడు. మీ పెళ్లి రోజుకి వెడ్డింగ్ యానివర్సరీకి
గిఫ్ట్‌గా ఇద్దాం అయితే అనుకున్నాను. కానీ ఇవ్వలేకపోయాను అనేది అనిద్ది. అయితే మళ్ళా ఇయ్యొచ్చు కదా! అనేది కార్తీక్ అయితే అంటాడు. ఆ సందర్భం రావాలి కదా! అనగానే అప్పుడు కార్తీక్ అంటాడు ఇదంతా పచ్చి అబద్ధం అనేది కార్తీక్ అనగానే దీప అయితే అదే జ్యోత్స్న అయితే బిత్తరపోయింది. ఇంక అప్పుడైతే జ్యోత్స్నకి, దీపకి, కార్తీక్ అయితే ఒక క్లోజప్ అయితే అసలు ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే అయిపోయింది. ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోతే ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్ అప్పుడైతే వస్తుంటాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి గనుక నచ్చితే వాళ్ళ నుంచి నాకు సపోర్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది.